రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని బలపరిచి మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి వంశీ చందర్ రెడ్డిని గెలిపించుకుందామని తెలంగాణ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ బెల్లయ్య నాయక్ పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ హయాంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైందని అన్నారు. కార్పొరేట్ సంస్థలకు అనుసంధానంగా పనిచేయడం అన్యాయమని మండిపడ్డారు. బీజేపీ హయాంలో దేశంలో అన్ని రంగాలలో నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలో అన్ని శాఖలతో పాటు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి జరిగిందన్నారు. దేశంలో రాహుల్ ప్రధాని కావాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ రఘునాయక్, రమేష్ నాయక్, మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జి లింగం నాయక్, శ్రీను నాయక్, 6 మండలాల గిరిజన సంఘం అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొత్తం పుదీనా వాసన వచ్చేస్తుంది. మీరు పక్కన నిలబడాలి. ఓకే ఓకే రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, దళితులకు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, బీసీలకు రిజర్వేషన్ కల్పించే క్లాజులను రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు అప్పగిస్తూ ఆ క్లాజులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కానీ మోడీ గారు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి అట్రాసిటీ యాక్ట్ను బలహీనపరిచేటటువంటి కుట్ర చేశారు. దానికి వ్యతిరేకంగా ప్రజా సంఘాలు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తే మళ్ళీ రిస్టోర్ చేసినటువంటి పరిస్థితి. గిరిజనులకు ప్రత్యేకంగా ఇవ్వబడినటువంటి 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్లో ఉన్నటువంటి చట్టాలను బలహీనపరిచేటటువంటి కుట్ర చేశారు. పోరాటం చేస్తే ఆపారు. ఫారెస్ట్ రైట్ యాక్ట్, అడవి భూముల్ని దున్నుకుంటున్నటువంటి గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 2006లోనే అడవి హక్కుల చట్టాన్ని తీసుకొస్తే దాని ప్రకారం దున్నుకుంటున్న భూములకు పట్టాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ మోడీ గారు అడవి హక్కుల చట్టాన్ని బలహీనపరిచి పెట్టుబడిదారులకు అడవి భూములను అప్పగించేటటువంటి కుట్రకు తెలియలేశారు. అంటే రాజ్యాంగం ప్రకారం దళితులకు, గిరిజనులకు, బీసీలకు ఉన్నటువంటి అన్ని హక్కుల్ని కాలరాసే ప్రయత్నం చేశారు. దాంతో పాటుగా గత 9 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒక్క ఉద్యోగానికి కూడా భర్తీ చేసేటటువంటి ప్రక్రియ చేపట్టలేదు. ఇవాళ ఉన్నటువంటి లెక్కల ప్రకారం 30 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అంటే 1 కాదు 2 కాదు 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రైల్వేలో కానీ, ఎల్ఐసిలో కానీ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతం కోసం గత 10 సంవత్సరాలుగా తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. ఆయనకి ఇక్కడ మా పిసిసి అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా బలపరిచి ఎంపీగా సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మోడీ గెలిస్తే భారత రాజ్యాంగం ఉండే అవకాశం లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి గిరిజనులు కానీ, దళితులు కానీ, బీసీలు కానీ, మహిళలకు రాజ్యాంగం వచ్చిన తర్వాతనే హక్కులు వచ్చినాయి. ఇవి మొత్తంగా కూలదోయబడతాయి. మళ్ళీ రాజుల కాలంలో ఎటువంటి అధికారాలు ఉండేనో అటువంటి అధికారాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రజల నుంచి ఓటును తీసేస్తే రాచరికం వస్తుంది. మోడీ మళ్ళీ ప్రధానమంత్రి అయితే రాచరికం వచ్చేటటువంటి ప్రమాదం ఈ దేశంలో ఉంది. ఎట్లా చెప్పగలుగుతున్నాం ఈ మాట అంటే, గత 10 సంవత్సరాలుగా మోడీ పాలనలో తీసుకొచ్చినటువంటి మార్పులే దీనికి గిట్టాయి. మీరు చూడండి, రైతులకు 1 లక్ష కోట్ల అప్పు ఉన్నదంటే తీర్చడానికి ఎప్పుడు మోడీ ప్రభుత్వం సిద్ధం కాలేదు. కానీ గత 9.5 సంవత్సరాల కాలంలో దాదాపు 25 లక్షల కోట్ల రూపాయలు భారతదేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి రుణాల్ని మాఫీ చేసింది మోడీ ప్రభుత్వం. 1 కాదు 2 కాదు 25 లక్షల కోట్లు. అంటే మీరు ఊహించండి. రెండోది, కరోనా వచ్చి
లక్షలాది పరిశ్రమలు మూతపడుతుంటే చిన్న పరిశ్రమలకు ఊతమిచ్చేటటువంటి పనిని మోడీ ప్రభుత్వం చేసింది. లక్షలాది మంది కార్మికులు నడిచిపోతూ ఉంటే ఆదుకునేటటువంటి ప్రయత్నం చేయలేదు. పైగా వాళ్ళను హేళన చేసినటువంటి పరిస్థితి, వాళ్ళకు సహాయం చేసినటువంటి వాళ్ళ మీద యుద్ధం ప్రకటించినటువంటి పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే మోడీ ప్రభుత్వం గిరిజనుల వ్యతిరేక ప్రభుత్వం, దళితుల వ్యతిరేక ప్రభుత్వం, బీసీల వ్యతిరేకత ప్రభుత్వం, యువతకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం. ఎట్లా చెప్పగలం ఈ మాటలన్నీ? మీరు చెప్పట్లేదు. ఈ దేశాన్ని 1950 నుంచి పాలించిన పార్టీ మొన్నటిదాకా మోడీ వచ్చే 2004 వరకు పాలించినటువంటి పార్టీ చేసినటువంటి అప్పు 53 లక్షల కోట్లు. కానీ మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశ అప్పు 1,37,00,00,000 కోట్ల రూపాయలకు పెరిగినటువంటి పరిస్థితి. అంటే దాదాపు 70 లక్షల కోట్ల రూపాయలు ఒక్క మోడీ మాత్రమే ప్రధానమంత్రి అయిన దాకా అప్పులు చేశారు. ఈ అప్పుల పైసలు ఎడిపోయినాయి, ట్యాక్స్ల వసూలు చేసినటువంటి పైసలు ఎడిపోయినాయి. పేదవాడికి న్యాయం జరగట్లేదు. 6 లక్షల కంపెనీలు మూతపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారి 10 సంవత్సరాల కాలంలో దాదాపు 18 లక్షల మందిని దరిద్ర రేఖ నుంచి పైకి తీసుకొస్తే మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత 23 లక్షల మంది మళ్ళీ ఈ 9.5 సంవత్సరాల కాలంలో దరిద్ర రేఖకు దిగకపోయినటువంటి పరిస్థితి. అంటే ఏదన్నట్టు మధ్యతరగతిలో ఉన్నటువంటి వాడు పేదోడుగా మారిపోయాడు, పేదోడు మరింత పేదోడుగా మారుతున్నాడు. ఇవాళ ఉన్నత వర్గంలో అప్పర్ మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి వాడు మిడిల్ క్లాస్కి వచ్చింది. కానీ అదానీ ఆస్తులు మాత్రం ఎక్కడో 216వ స్థానంలో ఉన్నటువంటి అదానీ ప్రపంచంలోనే నంబర్ 1 స్థానానికి ఎదగగలిగింది. ఎట్లా సాధ్యమైంది? ఎందుకంటే మోడీనే పక్క నుండి తన అధికారాన్ని ఉపయోగించి ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సంపదలను మోడీకి అదానికి అప్పచెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దేశ సంపదను గుజరాత్ పెట్టుబడిదారులకు అప్పచెప్తున్నటువంటి మోడీ కావాలా, దేశ సంపదను పేద ప్రజలకు అందించాలనేటటువంటి రాహుల్ గాంధీ కావాలా తేల్చుకోవాల్సినటువంటి ఎన్నికలు ఇవి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి చెయ్యి గుర్తుకు ఓటేయాలని కోరుతా ఉన్నాం. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా 80% కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించారు. ఇవాళ మా షాద్ నగర్ ఎమ్మెల్యే భారీ మెజారిటీతో గెలవడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మన పెద్దలు గౌరవనీయులు మన ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు మన బెల్లయ్య నాయక్ గారు మన కాన్స్టిట్యూట్ రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర కోఆర్డినేటర్ రఘునాయక్ గారు, అదేవిధంగా మహబూబ్నగర్ పార్లమెంటు ఇన్ఛార్జ్, అదేవిధంగా డిసిసి ఎస్టీసీల అధ్యక్షులు మన లింగం నాయక్ గారు, అదేవిధంగా ఈ నియోజకవర్గంలోని 6 మండలాల మండలాధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశించి పెద్దలు గౌరవనీయులు మన మెల్లన్న గారు మాట్లాడాల్సింది